ఆ పిలువండి ఆడు చెప్తాడు నా గురించి ఇక నేను ఇంటర్వ్యూలో కూర్చొని చెప్తుంటే టెంకన్న అసలు ఒకప్పుడేమో గోరె టెంకన్న చూస్తే బాగుండు అనుకున్నా 20 ఏళ్ళ కిందట. అట్లాంటిది గోరె టెంకన్న నా పక్కన కూర్చుంటే నేను ఆయన పాటల్ని అనాలిసిస్ చేస్తుంటే మాట మాటకు దండం పెడతాను గోరె టెంకన్న. అట్లా జరిగి ఉండే. సో కాబట్టి అంటే సబ్జెక్ట్ ఉండడం వల్ల ఇట్లాంటి ఇంటర్వ్యూలు చాలా బాగా చేయగలమన్నా. అది ఇన్ని రోజులు మనం లేట్ చేసిన వాస్తవానికి. కానీ అంటే నాకెందుకు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నాం మనం. సో కాబట్టి ఆ రూట్ లోనే వెళ్తే సరిపోద్ది కదా. చెప్పండి అన్న. మీరు విస్తృతంగా పంచబడాలి. ఎగ్జాక్ట్ యాజ్ ఎ పర్సన్. మీరు విస్తృతంగా ఎవ్రీవేర్ हर जगह हर हिस्से में आप रहना, बाढ़ जाना हर हिस्से में बाढ़ जाना, हर जगह में बाढ़ जाना. क्यों आप इतना बांटने का शक्ति आप में, आप बांटना सब जगह विस्तరించాలి. అందుకనే అంటారు అది వన్ వే ఆఫ్ కమింగ్ అవుట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. మీరు ఆల్రెడీ రైటర్ గా యు ఆర్ నోన్ నేషనల్లీ ఇంటర్నేషనల్లీ. అది నడుస్తూనే ఉంటది. ఇటు మీడియా ద్వారా కూడా తరచూ కనబడతా ఉంటే చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే మీరు మాట్లాడేది ఇటు సామాన్యుడికి ఇటు అసామాన్యుడికి అర్థమైంది, ఇంటలెక్చువల్స్ కి అర్థమైంది, తాకుతుంది. మా బోట మేము పెద్ద ఇంటలెక్చువల్స్ కాదు, అంత పెద్ద మీ అంత కాదు. కానీ మమ్మల్ని మీ అంత ఇంటలెక్చువల్ గా మార్చుకోవచ్చు మేము మీ మీద వింటూ. అందుకనే మీ సభలకు, సుందరభవన్ల మీటింగ్లకు అన్ని నేను ఆధ్యాత్మిక గురువునైనా కూడా అన్నిటికీ అటెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకు సామాజిక స్పృహ ఎక్కువ, నాకు బాగా ఆశ ఎక్కువ, నేర్చుకోవాలని తపన. నా పరిధిలో నేను చర్చలు చూసుకోవడం అది కాదు. నా పరిధి అంత మటుకు ఉంటుంది. అసలు బిషప్ పరిధి అదే ఉంటుంది. నా పరిధిని విస్తరించుకోవడం కోరిక నేను బయటకు వచ్చి సొంత పెద్ద సంస్థ స్థాపించుకొని నేను విస్తృతంగా నేను విస్తరించాలి. ఈ మధ్య కేటీఆర్ సభలలో మాట్లాడాను. అంటే నేను మన ఈ దళితులకు, క్రైస్తవులకు ఒక దళంగా పనిచేస్తాను. సూపర్ దళంగా పనిచేస్తాను. ఇంకోటి ఏంటంటే నాకు అవకాశం వస్తే టక్న హిట్ ద నేల్ ఆన్ ద హెడ్, స్పాట్ ఒక దొరికిందని ఒక మూమెంట్, స్పాంటేనిటీ అప్పుడే ఆయన ముందే మాట్లాడేయటమే. కమ్యూనిటీ సంబంధించిన ఇష్యూలు ఒక విధంగా చెప్పాలంటే వారిని గౌరవిస్తూనే, మన సమస్యలు తెలియజేస్తూనే, వారిని హెచ్చరిస్తూనే, ఒక అర్థం చేసుకుంటూ ఇన్ని రకాలైనటువంటి మాటలు నా ద్వారా పంపించగలుగుతాను. అట్లా నేను అందరి ముందు మాట్లాడాను. కేసీఆర్ తోడు ఒకసారి మాట్లాడినా, కేటీఆర్ సభలో 2-3 సభలలో మాట్లాడినా, మిగతా మంత్రులందరి సభలలో మాట్లాడినా. ఎక్కడ పోయినా కూడా బిషప్ సింగం అంటే పేదల బిషప్, ఇండిపెండెంట్ రిప్రజెంటేటివ్, క్రైస్తవ నాయకుడు ఇట్లా గుర్తిస్తుంది. సో నేను కూడా అవకాశం వచ్చినప్పుడు దానికి కొంచెం హ్యూమర్ జోడించి, అనుభవం జోడించి, మరి ధైర్యం మనకు వరంగల్ పుట్టిన వాళ్ళు మనకి ధైర్యానికి తొలివేలేదు చిన్నప్పటి నుంచి. సో అట్లా చెప్పడం వల్ల నేను కొంత ఈ కార్యక్రమాలలో క్రైస్తవులకు కొంత నా ఉద్దేశం ఏంటంటే ఈ దళితులను, క్రైస్తవులను కూడా ఓన్ చేసుకోవాలా. ఎందుకంటే క్రైస్తవులను దళితులు కొంచెం ఓన్ చేసుకోవట్లేదేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది కొన్ని సభలలో నేను చూసిన మీటింగ్లలో. అందుకే నేను ఆ రోజు ఏది మన సుందరయ్య లో మన పార్టీ పెట్టింది కదా, ఏంటది బిఎల్ఎఫ్ పెట్టినప్పుడు మీరు వచ్చి కదా, నేను ఆ రోజు మాట్లాడినా. విజయభద్రం గారు ఉన్నారు, నేను ఆ రోజు సభలో మాట్లాడుతూ చెప్పినారు, మీరు బిఎల్ఎఫ్ లకు సంతోషము, క్రైస్తవులను మీరు రాజకీయ నాయకులుగా క్రైస్తవులు మంచిగా పనిచేయగలుగుతారు. ఎందుకంటే మంచి వాళ్ళు క్రైస్తవులు.